కరీంనగర్ కార్పొరేషన్ సమీకరణలు క్షణక్షణం మారుతున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పార్టీల బలాబలాలు మారుతున్నాయి. ఆయారాం గయారాంలు పెరగడంతో తటస్థంగా ఉన్న కొందరు ఎవరికి మద్దతు ఇస్తారనేది సస్పెన్స్గా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 66 స్థానాలు, 30 సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్కి 14 స్థానాలు, బీఆర్ఎస్కి 9, ఎంఐఎం 3, ఏఎఫ్బి 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 మంది ఉన్నారు. ఇందులోంచి 2 బీజేపీ రెబల్స్, ఒక ఫార్వర్డ్ బ్లాక్ మెంబర్, ఒక ఇండిపెండెంట్ తమ వైపు వచ్చారని బీజేపీ ప్రకటించుకుంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు తర్వాత మ్యాజిక్ ఫిగర్కు చేరుకోవడానికి 37 మంది సభ్యులు కావాలి. బీజేపీ బలం ప్రస్తుతం 30, కొత్తగా చేరిన 4గురితో కలిపి 34కి చేరింది. బీజేపీకి బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో 35కి చేరింది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్కి తాము చేరుకున్నట్టే, మేయర్ తమదే అనే ధీమాతో ఉంది బీజేపీ. అయితే కరీంనగర్ మేయర్ పీఠంపై రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎత్తుకు ఎత్తులు వేస్తోంది. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిగా ముందు పెట్టి బీజేపీయేతర పార్టీలకు మద్దతు అడుగుతోంది. బీఆర్ఎస్, ఎంఐఎంలు కాకుండా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. దాంతో క్యాంపు రాజకీయాలకు 2 పార్టీలు తెరలేపాయి. హైదరాబాద్లో వేర్వేరు క్యాంపులు ఏర్పాటు చేశాయి. షామీర్పేటలోని లియోనియర్ రిసార్ట్లో కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం జోరుగా నడుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల కరీంనగర్ కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి.